నా యొక్క భాష కనుమరుగైపోయింది. కొమ్ము డాన్స్ చేసిన పిల్లలు మాట్లాడుతున్నారు ఖమ్మంలో కొంచెం, కానీ వరంగల్లో మొత్తం పోయింది, కనుమరుగైపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ భాష మన గోండ్వాన కోయతూరు భాష ఉంది, కోయతూరే అంటారు. మా దగ్గరికి వస్తే అటు మమ్మల్ని కోయ అంటారు, ఇటు గోండు అంటారు. మరి రకరకాల పేర్లు పెట్టిన అంతిమంగా ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఒకటే. ఇక్కడ బాబురావు అన్నది చూస్తే 5వ గోత్రం, నాది కూడా 5వ గోత్రం. మరి 5వ గోత్రంలో తాబేలు పూజిస్తాం, తాబేలు తినరు. అట్లనే ఇక్కడ మన ఆదివాసులు పంచభూతాలను పూజిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. కాబట్టి దయచేసి మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన ఆచారాలు సాంప్రదాయాలు మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి సంపద ఏదైనా ఉంది అంటే ఇవే. వీటిని కాపాడుకోవడం మూలంగానే మన జాతుల యొక్క ప్రత్యేకత ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడే ప్రత్యేక ఫండ్స్ కానీ ప్రత్యేక గుర్తింపు కానీ ఉంటది. ఆ రోజు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ మావే నాట్ మావే రాజ్ అనే విధంగా 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ 8th షెడ్యూల్ అని ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఇచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఆదివాసుల కోసం ఇవన్నీ ఉండాలి అని ప్రత్యేకంగా చేర్పించినటువంటి మహనీయుడు. ఆస్ట్రియాలో పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడనే పెరిగి ఇక్కడే పనిచేసి భార్య భర్తలు ఇద్దరు మార్లవాయిలో నికర నివాసం ఏర్పాటు చేసుకొని నేను మరణిస్తే నా అస్థికలు నా ఆనవాళ్ళు నేను పనిచేసినటువంటి ఆదివాసీ దగ్గరే ఉండాలని మార్లవాయిలో సమాధి చేయబడ్డటువంటి భార్య భర్తలు హెమెండాక్ గారు, మరి వారి వైఫ్ ఎలిజబెత్ గారు, వారు ఎంత గొప్ప వాళ్ళు, మన ఇంత దూరం వచ్చి మన కోసం పనిచేసిరు. వారు పెట్టినటువంటి ప్రతిపాదనతోటి ఆ రోజు నుంచి 42 తర్వాత నుంచి మరి ఆదివాసులకు అధికారులు దొరకాలంటే కష్టమైంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుసుకునేది ఎక్కడ, ఈ జాతర కాడ కలుస్తారు. కాబట్టి అక్కడనే ఈ దర్బార్ పెట్టాలని వారి సూచన మేరకు ఎమ్మెల్యేర్ గారి యొక్క సూచన మేరకు ఈ రోజు ఈ దర్బార్ అనేది వస్తా ఉంది. ఈ రోజు కొన్ని ఊర్లలో రోడ్లు రావచ్చు, సౌకర్యాలు రావచ్చు, కానీ దాని ఆనవాయితీగానే ఇది వస్తుంది. ఆనవాయితీగా కాకుండా ఖచ్చితంగా ఒక మ్యాండేట్ గా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇంకా నిర్వహిస్తాం, ఇంకా పటిష్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మరి మొన్న జాతర మొదలైన రోజే శుభాకాంక్షలు తెలియజేసి మిశ్రం వారికి నాగోబా జాతరకు వచ్చే భక్తులకన్నీ కూడా ఏర్పాట్లు చేయండి అని అధికారులను ఆదేశించడం జరిగింది. వారు కూడా దాదాపుగా 2-3 సార్లు ఇక్కడికి వచ్చి మరి నాగోబా తల్లి యొక్క దీవెన తీసుకున్నారు, మిశ్రం వంశస్థుల యొక్క దీవెనలు తీసుకున్నారు. వారి నోటి వ్యాఖ్య మేరకు అంతకుముందు జాతరలో రాత్రి 1 గంటకు వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే పో అని మరి మన పెద్ద మనిషి ఇక్కడ నుంచి దీవించిన దేవుళ్ళు పూజారులు. నెక్స్ట్ జాతరకు ఆయన ముఖ్యమంత్రి అయినా మేము మంత్రులమైన ఇక్కడికి వచ్చినాం. అది మన తల్లుల యొక్క మన నాగోబా యొక్క పవర్ఫుల్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మొన్ననే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తే ప్రతి ఊరికి రోడ్డు కానీ మరి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కానీ ఉద్యోగ అవకాశాలు, పొడుగుల పట్టాలు, కరెంటు విద్యుత్తు, బోర్లు ఇవన్నీ కూడా వేయాలని వారు కూడా చాలా తపనతో ఉన్నాడు. తప్పకుండా ఈ వారం రోజులలో మేము కూడా హైదరాబాద్లో మరి ట్రైబల్ ఎమ్మెల్యేల అందరం మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా ట్రైబల్ సమస్యల మీద ఆదివాసీల సమస్యల మీద ఒక తీర్మానంతో తొందరగా బడ్జెట్ కేటాయించుకొని అవన్నీ కూడా మన కష్టాలన్నీ కూడా తీరిపోయే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ